అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, చాలామంది 120, 115, 110 ఈ స్కోర్ వచ్చిన వాళ్ళం కూడా ఉన్నాము. వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఏ పర్సంటేజ్ వచ్చే అవకాశం ఉంది అనే విషయాన్ని చాలామంది అడగడం జరుగుతుంది. దానిలో భాగంగానే మొన్న వీడియోలో నేను 99%, 98%, 97% ఈ 3%కి ఎంత స్కోర్ వస్తే ఈ పర్సంటేజ్ వస్తుందని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఈరోజు 96%కి ఎంత స్కోర్ రావాలి, 95% రావాలంటే ఎంత స్కోర్ రావాలి, 94% రావాలంటే ఎంత స్కోర్ రావాలి, 93% రావాలంటే ఎంత స్కోర్ రావాలనే విషయం మీద ఈ వీడియో చేస్తున్నాను. అంటే ముఖ్యంగా ఈ వీడియో వచ్చేటప్పటికి 120, 115, 110 ఈ స్కోర్ వచ్చిన వాళ్ళకి వచ్చే పర్సంటేజ్ చెప్పాలనేది ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా ఈ 93, 94 ఈ పర్సంటేజ్ వచ్చిన వాళ్ళందరూ కూడా డెఫినెట్లీగా జేఈ మెయిన్స్ నుంచి అడ్వాన్స్ అయితే క్వాలిఫై అవుతారు. ఇక్కడ రెండో విషయం నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, ఈ స్కోర్ తెచ్చుకున్నారంటే అంటే 95, 96, 94, 93 ఈ పర్సంటేజ్ ఫస్ట్ సెషన్లో తెచ్చుకున్నారంటే స్టూడెంట్ కొంచెం కాన్ఫిడెన్స్ కానీ బిల్డ్ చేసుకోగలిగితే సెకండ్ సెషన్లో ఒక సబ్జెక్ట్లో 10 మార్క్స్ కానీ ఇంక్రీజ్ చేసుకోగలిగితే, ఈచ్ సబ్జెక్ట్లో 10 మార్క్స్ లేదా 2 క్వశ్చన్స్ కానీ మనం ఇంప్రూవ్ చేసుకోగలిగితే ఇప్పుడు మీద వాళ్ళకి ఈచ్ సబ్జెక్ట్లో 10 మార్క్స్, 3 సబ్జెక్టులు 30 మార్కులు, 120, 30, 150 మార్కులు. టైర్ 1 ఏదో ఒక బ్రాంచ్ వస్తుంది, టైర్ 2లో మంచి బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ పర్సంటేజ్ వరకు తెచ్చుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కంపల్సరీగా సెషన్ 2లో బ్రహ్మాండంగా ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళకి 97, 98% కూడా ఈ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళు వెళ్తారు. ఇంతకుముందే 97, 98 వచ్చిన వాళ్ళైతే 99%లోకి వెళ్తారు. 99% ఎవరైతే తెచ్చుకున్నారో వాళ్ళు 99.5, 99.999 ఈ పర్సెంటేజ్లోకి వెళ్తారు. ఎందుకంటే ఇప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్ కొంచెం పెరుగుతుంది. రెండోది కొంచెం టైం ఉంది. లాస్ట్ టైం ఏమైతే కొన్ని చాప్టర్లు మిస్ అయ్యామో ఆ చాప్టర్లు ఇప్పుడు ప్రిపేర్ అవుతారు. కాబట్టి 93% అండ్ అబవ్ వచ్చిన పర్సెంటేజ్ వాళ్ళందరూ కూడా సెకండ్ సెషన్లో ఈ సబ్జెక్టు 10 మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అట్లా 30 మార్క్స్ కానీ ఇంప్రూవ్ అయిందంటే మాత్రం మీకు మంచి పర్సెంటేజ్ వస్తుంది. మీరు అనుకున్నటువంటి, మీరు టార్గెట్ చేసినటువంటి ఎన్ఐటీలో సీట్ వస్తుంది. కాబట్టి దీని స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు ఏ షిఫ్ట్లో ఉన్నారో చూసుకోండి, ఏ డేట్లో ఏ షిఫ్ట్లో ఉన్నారో చూసుకోండి, ఏ మార్క్స్లో ఉన్నారో చూసుకోండి. దాని మీద మీరు ఈ సబ్జెక్ట్లో ఒక 10 మార్క్స్ పెంచుకోవడానికి ప్రయత్నించండి. ఆ విధంగా మీరు ఎన్ఐటీల్లో బ్రహ్మాండంగా మీరైతే మంచి సీట్ అయితే తెచ్చుకోగలుగుతారు, మంచి బ్రాంచ్ కూడా తెచ్చుకోగలుగుతారు. అయితే ఎన్ని సీట్స్ ఉన్నాయి మనము అంటే ఇప్పుడు 93 అబవ్ వచ్చిన వాళ్ళందరూ కూడా గ్యారంటీగా జేఈ అడ్వాన్స్ అయితే క్వాలిఫై అవుతారు. జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై అవుతారంటే మీరు ఇప్పటి నుంచి జేఈ అడ్వాన్స్ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. అయితే మనకి టోటల్ ఈ 13,80,000 ప్లస్ ఎవరైతే ఇప్పుడు రాశారో వాళ్ళు ఓన్లీ 2,50,000 మెంబర్సే క్వాలిఫై వస్తారు. అది కేటగిరీ వైజ్ తీస్తాడు. ఇక్కడ ఓపెన్లో మేము చూడండి, నేను రాశాను. ఓపెన్లో 96,187 మెంబర్సు జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అవుతారు. ఇంకా పీడబ్ల్యూ మీరు చూడొచ్చు. అలాగే జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే 23,750 మంది క్వాలిఫై జేఈ అడ్వాన్స్కి వెళ్తారు. అలాగే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళు 64,125 మంది జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై అవుతారు. ఇంక ఎస్సీ క్యాండిడేట్స్ అయితే 35,625 మంది క్వాలిఫై అవుతారు. ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే 17,812 మంది క్వాలిఫై అవుతారు. అంటే టోటల్ 13 లక్షల చిల్లరల్లో 2,50,000 మంది క్వాలిఫై అవుతారు. ఇది ఒకటి. ఇంకా మూడో విషయం ఏంటి అంటే, మనకు టోటల్ సీట్స్ ఎన్ఐటీల్లో, ఐఐటీల్లో, జిఎఫ్టీఐల్లో చూస్తే 57,152 మంది, 152 సీట్లు ఉన్నాయి. ఇందులో ఓన్లీ ఎన్ఐటీలో సీట్స్ 24,229 సీట్స్ ఉన్నాయి. దీని ప్రకారంగా మనం చూసుకుంటే జేఈ మెయిన్స్ రిజర్వేషన్ పర్సెంటేజ్లో మనం చూసుకుంటే కేటగిరీ వైజ్ చూసుకుంటే మనము జనరల్ అభ్యర్థులకి 67% సీట్స్ ఉంటాయి. అంటే 99,796 సీట్స్ ఉంటాయి. ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 27% సీట్స్ వాళ్ళకి కేటాయిస్తారు. ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి వచ్చే సీట్స్ 6,018 సీట్లు ఓన్లీ ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి వస్తాయి. ఇంక ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 10% సీట్స్ వాళ్ళకి కేటాయిస్తారు. ఆ కేటగిరీ వాళ్ళకి అంటే 2,271 సీట్లు ఓన్లీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కేటాయిస్తారు. ఇంక ఎస్సీ క్యాండిడేట్స్కి అయితే 15% సీట్స్ కేటాయిస్తారు.
అంటే 15% అంటే టోటల్లో 3423 సీట్లు ఓన్లీ ఎస్సీ కేటగిరీకి వస్తాయి. ఇంక ఎస్టీ కేటగిరీకి అంతా 7.5% వాళ్ళకి సీట్స్ కేటాయిస్తారు. అంటే 2014 సీట్లు ఓన్లీ ఎస్టీ క్యాండిడేట్స్కి టోటల్ సీట్లో కేటాయిస్తారు. అంటే ఇక్కడ నేను మీకు ఇచ్చింది ఏ కేటగిరీకి ఎన్నెన్ని సీట్స్ ఉంటాయనే విషయాన్ని కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. రెండోది జేఈ మెయిన్స్ నుంచి జే అడ్వాన్స్కి ఏ కేటగిరీ నుంచి ఎంతమంది క్వాలిఫై అవుతారో కూడా నేను ఈ వీడియోలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా అప్ టు 93% వరకు ఏ స్కోర్ వరకు వచ్చింది కూడా వస్తుందనే విషయాన్ని కూడా ఈ వీడియోలో మీకు చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మీరు ఈ వీడియోని మీరు కానీ కొంచెం దృష్టి పెట్టి మీరు కానీ చూడగలిగితే మీరు ప్రజెంట్ ఏ స్థాయిలో ఉన్నారు, ఏ పర్సంటేజ్లో ఉన్నారు, నెక్స్ట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇంకెన్ని మార్క్స్ సబ్జెక్ట్ వైజ్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనే విషయాన్ని ఒక ప్లానింగ్కి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం కొంచెం టైం స్పెండ్ చేయండి. ఇది ఎడ్యుకేషన్ ఛానల్ నేను ప్రత్యేకంగా మీకు చెప్తున్నాను. కాబట్టి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఈ వీడియోని అయితే మాత్రం మీ అందరూ కూడా స్లోగా చూడండి, అర్థం చేసుకోండి. ఇది ఎడ్యుకేషన్కి సంబంధించిన ఛానల్ కాబట్టి మీలాంటి వాళ్ళు ఈ యొక్క ఛానల్ని మీరు ఎంకరేజ్ చేయాలి. కాబట్టి అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.